హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను పప్పు మునగాకు బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. ముందుగా నేను పప్పు మునగాకు చేస్తున్నాను. ముందుగా కుక్కర్ని తీసుకుని ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగేసుకుని అందులో శుభ్రంగా కడిగిన మునగాకు, సరిపడా చింతపండు, కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం వేసుకుని అందులో సరిపడా నీళ్ళు పోసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. అది 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత మూత తీసి అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పప్పును మెదిపేసుకుని తర్వాత తాలింపు వేసుకోవాలి. దానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకుని పోపు దినుసులు వేసుకుని ఇంగువ వేసుకుని పోపు వేగిపోయిన తర్వాత పప్పులో వేసేసుకుంటే కమ్మకమ్మగా ఉండే మునగాకు పప్పు రెడీ అయిపోద్ది. తర్వాత బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. దానికి కూడా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని పోపు దినుసులు వేసుకుని అవి బాగా వేగిన తర్వాత బంగాళదుంప వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుని బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. అవి బాగా మగ్గిపోయిన తర్వాత అందులో రుచికి సరిపడ ఉప్పు, రుచికి సరిపడ కారం వేసేసుకుని దగ్గర పడాక దించేసుకుంటే ఎమియమిగా ఉండే బంగాళదుంప ఫ్రై కూడా రెడీ అయిపోద్ది. వేడి అన్నంలో బంగాళదుంప ఫ్రై పప్పు వేసుకు తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.